హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్లో ఉన్న అన్ని టెంపుల్ వీడియోస్ కూడా మీరు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి అన్ని వీడియోస్ని కూడా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చూపించే చాలా టెంపుల్స్ వీడియోస్ చూసుండరు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఏ వీడియోతో వచ్చానో మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. ఏంటంటే ఇది నిన్నను సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరిగింది కదండి. సో మాకు దగ్గరలో ఉన్న అంటే మన వైజాగ్ గోపాలపట్నంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే టెంపుల్ లోపల స్వామివారికి ఎదురుగా నాగబంధనాలు అయితే ఉంటాయండి. అంటే ఈ నాగబంధనాలకి మనం స్వయంగా మన చేతితో మనం అభిషేకాలని చేయొచ్చు. అలాగే దీపారాధన, పంచామృత అభిషేకం అన్నీ కూడా మన చేతితో మనం చేయొచ్చు. సో ఈ టెంపుల్లోకి వెళ్ళగానే స్వామివారికి ఎదురుగా ఫస్ట్ ధ్వజస్తంభం ఉంది. సో ఈ ధ్వజస్తంభం ఎదురుగా మనకి స్వామివారు దర్శనమిస్తారు. సో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకల సందర్భంగా గుడిని అంతటినీ కూడా చాలా అందంగా అలంకరించారు. సో స్వామివారి పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మేము కూడా కరెక్ట్ టైంకి వెళ్ళాము. సో మా గోత్రనామాలన్నీ చదివించుకున్నాము. సో స్వామివారి ఇక్కడ నుంచి కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ అలంకరణ కూడా మనకి ఇప్పుడు మన వీడియోలో చూపించడం జరుగుతుంది. సో స్వామివారిని ఇప్పుడు ఇలా స్టార్టింగ్లో ఇలా ఉన్న స్వామివారు మన వీడియో ఎండింగ్కి వచ్చేసరికి ఎంతో అద్భుతంగా అందంగా మన పంతులుగాచే అలంకరించబడుతుంది. సో ఈ వీడియోని మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. అయితే లోపల కళ్యాణం కోసం చాలామంది భక్తులు వేచి చూస్తూ స్వామివారి అలంకరణ అలాగే నిత్య అభిషేకం ఏదైతే ఉందో ఆ అభిషేకాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందామండి. సో నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకుంటారని నేను ఈ వీడియో తీయడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే మరింత మందికి వీడియో చేరువవుతుంది. సో మరింత మంది మనలాగే స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారు. సో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి. అదే గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ అనమాట ఇది. సో ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం, మంగళవారం కాబట్టి. సో ఇప్పుడు స్వామివారు అలంకరణ తర్వాత స్వామివారిని చూడడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవండి. ఎంత అందంగా ఉన్నారో అసలు ఆ స్వామివారి వైభవం అంత అందంగా కన్నులకు కనిపిస్తుంది. సో ఇలా స్వామివారిని దర్శించుకున్న తరువాత ఇక్కడ ఏదైతే అభిషేకం అన్ని పంచామృత అభిషేకాలు జరిగిన తర్వాత స్వామివారిని అలంకరించిన తర్వాత మేము కళ్యాణం చూడడానికి వెళ్ళాము. సో స్వామివారిని మీకు అలంకరణ ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి నాకు వీలవలేదు. సో అందుకనే నేను మీకు చూపించలేకపోయాను. సో అలాగే దీని తర్వాత ఏంటంటే మనం కళ్యాణం చూడడానికి వెళ్దాము. సో ఇప్పుడు కళ్యాణంలో మనకి ఏదైనా అండి, ఏ దేవుణ్ణైనా దర్శించుకోవాలన్నా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలి అనుకున్న మనకి అనుగ్రహం అనేది ఉండాలండి. సో నేను ఇక్కడికి వచ్చి 6 years అవుతున్నప్పటికీ స్వామివారికి ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతున్నప్పటికీ నేను కళ్యాణాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడానికి నాకు ఈ ఇయర్ స్వామివారు అయితే అనుగ్రహించారు. సో నాలాగే చాలామంది భక్తులు మిస్ అయి ఉంటారని, సో అటువంటి వారందరికీ కూడాను నేను ఈ స్వామివారి కళ్యాణాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను షూట్ చేయడం జరిగింది. సో స్వామివారి కళ్యాణాన్ని మీ అందరికీ కూడా చూపిస్తాను. సో దీన్ని నేను వివరించుతూ చూపించే కంటే మీకు చక్కటి మేళతాళాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూపిస్తాను. సో మీరు స్వామివారి కళ్యాణాన్ని తప్పకుండా క్షణం కూడా మిస్ అవ్వకుండా వీడియోని ఎటువంటి స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. సో కళ్యాణం మన పెళ్ళిళ్ళు ఎలా అయితే ఉంటాయో అంతకంటే 100 రెట్ల అందంతో ఆ కళ్యాణం అనేది స్వామివారి దేవతల కళ్యాణం అనేది జరుగుతుంది. సో అటువంటి దేవతల కళ్యాణాన్ని జరిపించుకోవడం, దాన్ని తిలకించడం, చూడడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. సో ఈ అవకాశం నాకు ఈ సంవత్సరం కుదిరింది. సో నాతో పాటు మీరు కూడా ఈ దేవుణ్ణి దర్శించుకుంటారని అలాగే ఈ కళ్యాణ వేడుకల్ని చూస్తారని ఆశిస్తున్నాను. సో స్వామివారి జీలకర్ర బెల్లం అండి అది. సో స్వామివారికి జీలకర్ర బెల్లం అనేది పెట్టడం జరుగుతుంది. సో దాన్ని పంతులు గారు అందరికీ చూపించి
సో తదుపరి స్వామివారి జీలకర్ర బెల్లం వేడుక అనేది జరిపిస్తారు. సో ఇలాగే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా పెళ్లి ఈవెంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరు కూడా నాతో పాటు ఈ ఈవెంట్లు అన్నింటినీ కూడా దర్శించండి. సో ఇలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇదండి మరి స్వామివారి అలంకరణ అలాగే కళ్యాణ మహోత్సవాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలు. సో
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది భక్తులు నాలాగే వెళ్ళాలనుకొని వెళ్ళడానికి వీలు లేక, ఆఫీస్ సెలవు లేక, ఇంట్లో తీరిక లేక, ఏదో ఒక కారణాల చేత ఆ కళ్యాణాన్ని దర్శించుకోలేని వారు చాలామంది ఉంటారు. సో వారందరికీ కూడా నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలన్నింటినీ కూడా మీకు దర్శింప చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, అలాగే మరిన్ని దేవాలయాల దర్శనం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే తప్పకుండా మీకు అన్ని నోటిఫికేషన్స్, నేను వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.